ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, చాలామంది చూడండి, ఈ నక్షత్రం వారినే పెళ్లి చేసుకోవాలి, 18 పాయింట్లు దాటితే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్టు? కేవలం పాయింట్లే చూసుకోవాలా? మిగతా అంశాలు అసలు ఒక్కొక్క రాశి కంటే అతి ముఖ్యంగా లగ్నం. రాశి దేనికి అంటే, మీ యొక్క నక్షత్రము వధువు అనుకుంటే వధువుకి వరుడికి ఉండేటువంటి నక్షత్రాలు షష్టాష్టకాలు అయ్యాయా లేకపోతే ద్విద్వాదశాలు అయ్యాయా అనేటువంటిది చూసుకోవడానికి, ప్లస్ నక్షత్ర అధిపతులు ఇద్దరూ కనుక మిత్రులైతే మనసులు కలుస్తాయని వరకే. అది మనసు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? ఎందుకు మనసు కనెక్ట్ అవ్వాలి? మనసు కనెక్ట్ అయితే నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉన్నప్పుడు అవతల వాళ్ళు చెప్పేటువంటిది మనకి నమ్మశక్యంగా ఉండడం వల్ల కొంచెం వాళ్ళ జీవితం సాగుతుంది అనేటువంటి దానికి మాత్రమే నక్షత్రం, కానీ మిగతా అన్ని అంశాలకి నక్షత్రం కాదు. కాబట్టి మనం మీకు ఎండింగ్లో అసలు ఏ ఏ అంశాలను చూసుకోవాలో కూడా చెప్తాను. బట్ ఒక్కొక్కటి ఏంటంటే, మనం ఒక్కొక్క లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. బట్ లగ్నం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ముందుగా మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం తీసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభలగ్నం వాళ్ళకి లగ్నాధిపతి శని, సప్తమాధిపతి రవి. ఈ 18 పాయింట్ల కాన్సెప్ట్ మాత్రమే కాకుండా ఇంకా చాలా అంశాలు చెప్తాను. అయితే ఈ లగ్నంలో జన్మించిన వారికి ముఖ్యంగా శని రవి యొక్క స్థితి ఎలా ఉందో చూసుకోవాలి. ఎందుకంటే సప్తమం అంటే జీవిత భాగస్వామి. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. స్పౌస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ స్పౌస్ ఇచ్చే కారకుడు రవి అయ్యాడు. ఆ రవి బేసిక్. దాని తర్వాత ఆ రవి వెళ్ళి వేరే గ్రహాలతో కలయిక చూడబడడం వల్ల ఇంకో గ్రహానికి కూడా అందజేయబడతాడు. బట్ బేసిక్గా మాత్రం రవే. అంటే మీ సప్తమాధిపతి బాగుంటే మీకు కరెక్ట్ టైంకి వివాహం అంటే ఒక 25, 26, 23లోనే అయిపోతుంది. పాడయ్యాడండి, ఏమవుతుందంటే సప్తమాధిపతి కనుక కుంభలగ్నం వారికి పాడైతే అవతల వాళ్ళు కొన్ని ఇగో దానివల్ల సెట్ అవుతుంది తొందరగా. అవతల వాళ్ళకి ఏదో ఒక మీరు ఇలా మేము ఫలానాది అనుకున్నాం, మీరు ఇలా చేయలేదు కాబట్టి మీకు క్యాన్సిల్ అంటారు. అరే ఇదేం గొడవ అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రవి ఎంత బాగున్నాడో చూసుకోండి. మీ జన్మజాతకంలో ఫస్ట్ చూసుకోండి, కలయిక తర్వాత. మీ జన్మజాతకంలో రవి స్పాయిల్ అయ్యాడు అంటే వివాహం విషయంలో ఎక్కువ ప్రయత్నం చేయాలి. సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి, సూర్య భగవాన్ని వేడుకోవాలి, గోధుమలు దానంగా ఇవ్వాలి. నవగ్రహాల్లో రవి, శని, రాహు, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. లేదా అది ఏదైనా స్పెసిఫిక్గా మీ జన్మజాతకంలో రవిగ్రహం కనుక పాపగ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించిన దానం కూడా ఇవ్వాలి. ఇవి చేయండి. అలాగే ఈ సప్తమాధిపతే కాకుండా, లగ్న సప్తమాలే కాకుండా 12వ స్థానాధిపతి శని అవుతాడు మీకు. అంటే లగ్నాధిపతి 12వ స్థానాధిపతి శని. మీ శని బాగున్నాడు అనుకోండి, వివాహం తర్వాత జీవితం బాగుంటుంది. ఒకవేళ మీ శని వీక్గా ఉన్నాడు అంటే సింపుల్ లాజిక్ మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. మనం ఒక కారులో వెళ్తున్నాం, కారులో టైర్లో గాలి తక్కువగా ఉంది, వెళ్తుందా? వెళ్ళదు. పంచర్ అయిపోయింది, వెళ్ళదు. ఎలాగైతే దాన్ని మళ్ళీ సెట్ చేసుకుంటే ఆ కారు ఎలా కదులుతుందో, మీ 12వ స్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు కనుక బాగుంటే మీ లైఫ్ అంత చక్కగా ఉంటుంది. వివాహ జీవితం ఏమంటే కొంతమందికి బాగోదు, 12వ స్థానాధిపతి శని పాడైపోయాడు, లేదా 12వ స్థానాన్ని రూల్ చేసే మరొక గ్రహం పాడైంది. అప్పుడు ఏం చేయాలి? ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహార మార్గం, లేదా మీకు శనే పాడయ్యాడు ఉదాహరణకి, అప్పుడు చేయాల్సింది ఏమిటంటే పిడికెడు బెల్లం గోవుకి తినిపించడము, వెంకటేశ్వర స్వామి యొక్క నామము, లలితా సహస్రనామాలు, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం, లేదా వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళడం, కాలభైరవ అష్టకం చదువుకోవడం, ఇవి చేస్తూ ఉండాలి. వీటితో పాటు పాడయ్యాడు అనుకోండి శని, ఎవరికైనా ఏం జరుగుతుందంటే 12వ స్థానాధిపతి పాడైనప్పుడు ఎప్పుడవో జరిగినటువంటి విషయాలను తవ్వుకుంటూ గొడవపడుతూ ఉంటారండి. ఇప్పుడు కాదు, లేదా హెల్త్ ఇష్యూస్ వల్ల కలవలేకపోతుంటారు ఇద్దరు, హెల్త్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అయితే దీనికి హెల్త్ రిలేటెడ్ సంబంధించిన మహాదశలు కూడా నడవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే కుటుంబాధిపతి గురువు ఎలా ఉన్నాడు? గురువు బాగున్నాడా? కుటుంబాలు కూడా కలుస్తాయి ఇద్దరికి. అలా కాకుండా పంచమాధిపతి బుధుడు కూడా చూసుకోవాలి. ఎందుకంటే సంతాన అభివృద్ధి ఉండాలి, ప్రేమ ఉండాలి, కుటుంబాలు కలవాలి.
లగ్న సప్తమాలు ఇద్దరి మధ్యన ఒక ఎమోషన్స్ ఉండాలి, చంద్రుడు కలవాలి, చంద్రుడు కలిస్తే మనసులు కలిస్తే, ఇలాగా అనేకమైనటువంటి అంశాలు. కాకపోతే ఇక్కడ వివాహం అవ్వట్లేదండి అనుకునేటువంటి వారు సూర్య ఆరాధన చేయండి. లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అని భక్తిగా ప్రేమగా అమ్మవారిని ప్రార్థించండి, ఖచ్చితంగా అవుతుంది. దీంతోపాటు వివాహం అయిందండి కానీ మా మధ్యన ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యల వల్ల ఇంకోటి కారణాల వల్ల, కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో ఉండడం వల్ల కూడా వీళ్ళకి ఇబ్బంది వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఏదో వీళ్ళిద్దరి మీద చాడీలు చెప్తూ ఉంటారు, ఆ రకంగా జరుగుతుంది. అలాంటప్పుడు బెల్లము నువ్వులు లాంటివి దానంగా ఇస్తూ లేదా ఉలవలు దానంగా ఇస్తూ మీరు శివకామేశ్వరంకస్త శివ స్వాధీన వల్లభాయే నమః చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను ఆఖరిలో ఇంకేవేవి చూసుకోవాలో చెప్తానన్నాను కదా. మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా చంద్ర నక్షత్రాధిపతులు మిత్రులు అవ్వాలి. చంద్ర నక్షత్రాధిపతులు మిత్రులు అయ్యేలా చూసుకోండి. కేవలం 18 పాయింట్లు మాత్రమే కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక రెండవది ఏమిటి అంటే ఆత్మకారకుడు అంటారు, సోల్ అంటుంటారు సార్, సోల్మేట్స్ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, ఎవరండి ఈ సోల్మేట్ ఎవరు అంటే, ఒకటి మీ యొక్క లగ్నాధిపతి మరియు మీ యొక్క రవి సూర్యభగవానుడు మీ జన్మజాతకంలో ఎక్కడున్నాడు, మీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి జాతకంలో ఎక్కడున్నాడు. ఈ సోల్ కారకులు కనుక కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉంటే, కేంద్ర కోణాలు అంటే ఏమిటి, 159లో కానీ 1417లో కానీ కనెక్ట్ అయితే మీకు సోల్స్ కనెక్ట్ అవుతాయి. ఇంకా బాగా కనెక్టివిటీ అంటే ఉన్న నక్షత్రాలు ఇంకా బాగా కలిస్తే ఇంకా బాగా కనెక్టివిటీ అనేటువంటిది ఏర్పడుతుంది. రైట్. ఇక ముఖ్యంగా దీంతోపాటు ఆకర్షణాకారకులు అంటారు. అంటే ఆకర్షణ ఇచ్చేది ఎవరు, ఎవరికైనా సరే చూడండి జన్మజాతకంలో వాళ్ళు దాని పట్ల ఆకర్షణ పడుతున్నారంటే శుక్రకుజుల యొక్క సంబంధం. అంటే మీ యొక్క జాతకంలో మీ యొక్క జీవిత భాగస్వామి చేసుకోబోయే అమ్మాయి యొక్క జాతకంలో శుక్రుడు కుజుడు ఎక్కడున్నాడో చూసుకోండి. అంటే ఏమిటి, మీ శుక్రుడికి ఆ అమ్మాయి కుజుడికి, ఆ అమ్మాయి కుజుడికి మీ శుక్రుడికి. శుక్రకుజులు ఏంటంటే ఆకర్షణ ఇచ్చేవారు, ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ అనమాట. అంటే ఆకర్షణ ఉంటే ఎలా ఉంటుందంటే, ఒక చైర్ బయట కనబడింది, అబ్బాయి వెళ్తున్నాడు అనుకోండి, అబ్బాయి ఈ చైర్ మా జీవిత భాగస్వామికి అయితే బాగుంటుంది, నా అబ్బాయికి థాట్ వస్తుంది. అదేవిధంగా ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది, ఒక చొక్కా చూసింది, అబ్బా మా వారికి అయితే ఈ చొక్కా బాగుంటుందని థాట్ వస్తుంది ఆ అమ్మాయికి. అలాగే అదనే కాదు, ఒక కూర, అబ్బా ఇది మా వారికి బాగా ఇష్టం కదా, ఈ కూర వింటి పెట్టి నేను ఆనందింపజేసేలా చేస్తాను అంటే ఏంటి, శుక్రకుజులు కనెక్ట్ అయితే ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఆనందించడానికి, నవ్వడానికి, అంటే హ్యాపీగా ఉండడానికి నేనేం చేయాలనే తపన పెరుగుతూ ఉంటుంది. దాని ఆకర్షణ ఉంటేనే జరుగుతుంది. అది మనసులు కలిస్తే ఏమో నమ్మకం పెరుగుతుంది, ఇదేమో ఇది. అలాగే ఆత్మకారకుడు కనెక్ట్ అయితేనేమో సోల్ కనెక్టివిటీస్ అంటారు. దానివల్ల ఒకరికొకరు ఆత్మకారకులు కలిస్తే ఒకరికొకరు కించపరుచుకోవడం అనేటువంటిది ఉండదు. అది. ఇక 4వ పాయింట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే బుధుడు చూసుకోవాలి. అంటే ఏంటి, బుద్ధికారకుడు, వాక్కుకారకుడు, కమ్యూనికేషన్స్ కారకుడు అని బుధుడు ఎక్కడున్నాడు. ఇద్దరి జన్మజాతక చక్రాల్లో కేంద్రాల్లో కోణాల్లో కనెక్టివిటీ అయ్యిందా బుధుడు, వీళ్ళిద్దరి మధ్య ఏమవుతుంది అంటే, ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా బుధుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి, కనెక్ట్ అయిందో లేదో కూడా చూసుకోవాలి. ఇండివిజువల్గా గ్రహం ఎలా ఉందో చూసుకోవాలి, కనెక్ట్ అయిందో లేదో చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇండివిజువల్గా ఎలా ఉంది బుధుడు బాగుంటే వీళ్ళకి వాక్కు బాగుంటుంది, అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడరు, కమ్యూనికేషన్ కరెక్ట్గా చేస్తారు. ఇప్పుడు ఇద్దరు వివాహం పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరి మధ్యన బుధుడు బాగున్నాడు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్స్ అంటే ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు వింటారు. కొన్నిసార్లు కొంతమంది జాతకాల్లో బుధుడు విపరీతంగా నీచ స్థానంలోకి వెళ్ళిపోయి కుజుడితో కనెక్ట్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే వాదిస్తూ ఉంటారు, అర్థం కాదు అయ్యి బాబు ఏమిటి వాదన అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బుధుడు చూసుకోవాలి. దాని తర్వాత చూసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఇక్కడ మీరు చూడాల్సింది గురువులు, జీవులు, జీవకారకులు అంటారు నాడే ఆస్ట్రాలజీలో. అంటే జీవులు కనెక్టివిటీ వీటి కూడా బాగుందనుకోండి, వీళ్ళిద్దరు ఏమవుతారు, కలకాలం కాస్త కలిసి ఉంటారు. కలిసి ఉండడానికి కేవలం జీవులు మాత్రమే కాదు, 12వ స్థానాధిపతి ఎలా ఉన్నాడో ప్రధానంగా తీసుకోవాలి. 12వ స్థానాధిపతి కనుక 2వ వివాహ కారకత్వంలోకి వెళ్ళున్నాడు అనుకోండి, 12వ స్థానాధిపతి 12వ కారకత్వాన్ని ఇంకో గ్రహం పొందుతుంది. పరాశర మహర్షి మనకు చెప్పిన శ్లోకంలో ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజసధార్మిణ దశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం. అంటే ఆత్మ సంబంధం చేత దశా ఫలితాలు ఎలా ఇస్తుంటాయో మనకి ఆత్మ సంబంధం చేత ఆ దశా ఫలితాలు వస్తుంటాయని చెప్పాడు. అలాగే ఈ గ్రహాలు కూడా ఏంటంటే తన ఫలితం తను ఇవ్వకుండా ఇంకోలికి ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ రకంగా అదేవిధంగా శని కర్మకారకులు ఎలా కనెక్ట్ అయ్యారు అంటే, ఇద్దరికీ శని కర్మకారకులు కేంద్ర కోణాల్లో ఉన్నారా, ద్విద్వాదశాల్లో ఉన్నారా, షష్టాష్టకాల్లో ఉన్నారా చూసుకోవాలి. కేవలం చంద్రుడు ఒకటే కాదు, ఇవి కూడా చూసుకోవాలి. అలాగే రాహువు కేతువు అంటే కాలానికి మోక్షానికి కారకులు. అంటే కాలంలో వీళ్ళ యొక్క ప్రయాణం ఎలా జరుగుతుంది, రాహు ఈ మోక్ష సంబంధంగా వీళ్ళిద్దరు ఒకరికొకరు
తోడ్పడడం వల్ల ఒకరికొకరు ఎలా అంటే ఇప్పుడు చూడండి మోక్ష సంబంధంగా అంటే ఏంటి, స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు వీళ్ళిద్దరికి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది. అది ఇండివిజువల్గా స్పిరిచువాలిటీ ఉండే యోగం ఉంటుంది, ఇద్దరికి కనెక్ట్ అయ్యేది ఉంటుంది. అందుకే చూడండి కొంతమంది ఇళ్లలో ఆ భార్య పూజ చేసుకుంటా అంటే విష్ణు సహస్రనామాలో, లలిత సహస్రనామాలో, లేకపోతే ఏదైనా ఒక చిన్న పూజ చేసుకుంటా అంటే భర్త ఒప్పుకోడు కొన్నిసార్లు, లేదా భర్త చేసుకుంటా అంటే భార్య ఒప్పుకోదు. ఎందుకు అంటే వాళ్ళిద్దరి మధ్య స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన కనెక్టివిటీ సరిగా లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది అబ్బాయి యొక్క లగ్నంగా అమ్మాయి యొక్క లగ్నంగా తీసుకునేటప్పుడు ఈ వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళని తట్టుకునే శక్తి ఈ జాతకానికి ఉందా లేదా. అలాగే నవాంశ చక్రాలు కూడా తీసుకోవాలి, ఈ రకంగా చూడాలి. కానీ కేవలం చంద్ర నక్షత్రాలు తీసేసుకొని పాయింట్స్ కలిసేయ లేదా అని చెప్పి ఉట్టి పాయింట్స్ చూసేసుకొని కలిసిపోయిందని 18 పాయింట్ల పైన కలిసిందని చేసేసారంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చాలా కష్టం, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ జీవితం వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు మీకు మీరుగా తెలుసుకోవడం నేను చెప్పాను, ఇదంతా కూడా చాలా సింపుల్గా మీకు మీరుగా తెలిసేసుకోవచ్చు చెప్పాను. కాబట్టి ఈ అంశాలు చూసుకుంటూ మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.